सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते।
అత్తయ్య గీతరా, దీనిని దాటి వచ్చినోడెవడు ప్రాణాలతో తిరిగిపోలేదు. మర్యాదగా వెళ్ళిపోండి. అత్తయ్య, ఈ రోజు నీ అంత చూడందే మేము తిరిగి వెళ్ళాం. బహదూర్, లేవా! శాంత, శాంత, come on, come on. శాంత, మన కాబోయే బియ్యంకులు గారు వచ్చారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? మా అమ్మాయి శోభ, ముకుందరావు మావయ్య గారమ్మా. నమస్కారం అండి. ఇంకే శుభం. చూడు శాంత, మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ అమ్మాయి మన ఆనంద్కి ఇచ్చి పుచ్చుకునేట్టుగా ఎప్పుడో నిర్ణయించుకున్నాం. నీ అభిప్రాయం కూడా చెప్పు. నా అభిప్రాయం ఏముందండి, మీ ఇష్టమే నా ఇష్టం. ఏం బాగారు, నా మాటకి నా భార్య పిల్లలు ఎదురు చెప్పరు. అయితే మీ అమ్మాయిని మా అబ్బాయికి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం ఖాయమేగా? ముమ్మాటికి ఖాయం బాగారు. సంతోషం. ఏమండి, ఒకసారి మన పిల్లలు అన్నయ్య గారి పిల్లలు ఒకళ్ళనొకళ్ళు చూసుకునే ఏర్పాటు చేయించండి. అయితే పెళ్లి చూపులకి ఏర్పాటు చేయమంటావా? ఇంకా పెళ్లి చూపులు ఎందుకు బావగారు? శాంత, మన పిల్లల్లాగానే బావగారి పిల్లలు కూడా రత్నాలు. ఇంకా పెళ్లి చూపులు ఎందుకు? అబ్బాయి రాగానే ముహూర్తం పెట్టించడమే. డాడీ, అన్నయ్య ఎప్పుడొస్తారు డాడీ? ఇంగ్లాండ్ నుంచి రావాలి కదమ్మా, రేపు పొద్దున వచ్చేస్తాడు. బావగారు భోజనం ఏమండి? ఆహా, ఈ ఒక్క సంవత్సరం నీ కోసం ఎదురు చూసి చూసి కళ్ళంతా కాయలు కాచిపోయాయి. పిచ్చిదా, నా శరీరం అంటే జైల్లో ఉంది కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంది. గరం మసాలే. మావా, నువ్వింకా విజయపూర్ రాణా భవనాన్ని మర్చిపోలేదా బిజిలీ? అనుకున్న పని పూర్తి అవ్వందే ఈ బిజిలీ నిద్రపోదు. ఆ భవనంలో కోట్ల కొలది విలువ చేసే రత్నాలు వజ్రాలు ఉన్నాయి. దాన్ని మనం నిలువు దోపిడీ చేశామంటే నువ్వు నేను మన ముఠ అంత సుఖంగా బ్రతకొచ్చు. డబ్బు సంపాదించడం నాకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య. కానీ మనిషికి కావలసింది ఒక్క డబ్బు మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైనవి
ఈ రత్తయ్య గుండెల్లో ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. ప్రేమ, స్నేహం, బంధుత్వం, రక్త ప్రీతి, అవసరమైతే రక్త దాహం కూడా. నాకు తెలుసు మావ, కానీ వద్దు, నాకు ఇంకేం చెప్పొద్దు. నీకు డబ్బంటే ఎంత ఆశో నాకు తెలుసు. నీకోసం ఈ ఒక్క భవనమే కాదు, అవసరమైతే ఈ ప్రపంచమంతా దోసి నీ పాదాల ముందు పోస్తాను. మావ, నీ మనసు నాకు తెలుసు, నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఇప్పటికైనా నా మాట విని ఆ భవనం దోచుకుని ఈ దేశం వదిలిపెట్టి మనం ఎక్కడికైనా పారిపోదాం. ఆనాడు నీ చెల్లెల పెళ్లికి వెళ్లకుండా నా ప్లాన్ ప్రకారం దోపిడీ జరిపి ఉంటే డబ్బుకు డబ్బు దక్కేది, నీ చెల్లెల పెళ్లి బాగా జరిగేది, ఆ ఆనంద్ ఆట కట్టేది. ఆనంద్, అమ్మా, నాయనా రత్న, వచ్చావా నాయనా? అమ్మా, నేనెంత దొంగనైనా ప్రాణం లాంటి చెల్లెలి పెళ్లి జరుగుతుంటే రాకుండా ఎలా ఉండగలనమ్మా? చెల్లి, నాయనా, ఏది ఎలా ఉన్నా సరిగ్గా సమయానికే వచ్చావు. ఇవి అక్షంతలు, చెల్లెల్ని దీవించు నాయన. అన్నయ్య, నీ అన్నయ్య కంఠంలో ప్రాణం ఉండగా నీకెప్పుడు ఏ లోటు రానివనమ్మా. ఇంతవరకు మాయ మాటలతో మారు వేషాలతో ఎంతో మంది పోలీసు వారిని మోసగించావు. నా దగ్గర నీ ఆటలు సాగవు. వెంటనే పట్టుబడిపో. ఆనంద్, నాకొక 5 నిమిషాలు గడివి. నా చెల్లెలు పెళ్లి అవగానే సత్యం నీ చెల్లెల పెళ్లి కోసం ఆగదు. చెల్లి, ఎంత పని చేశారమ్మా! నేను బతికుండగానే నిన్ను చంపించారా తల్లి? ఆనంద్, ఈ కత్తులు రత్తయ్య పచ్చి నెత్తులు తాగుతాడు రా. మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏరి ఏరి పోటీ లాగేస్తాను రా. నానా, దేశ నలుమూలల దొంగతనాలు దోపిడీలు చేస్తూ అరాచకాన్ని లేవదీసిన కత్తుల రత్త నేరాలన్నీ నిరూపింపబడ్డాయి. కనుక చట్ట ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడినది. బిజిలీ, ఆనంద్ కొట్టిన దెబ్బ నా గుండెల్లో గుణపంలాగా దిగబడిపోయింది. దెబ్బకు 2 దెబ్బలు తీయందే నా గుండె మంట చల్లారదే. మావా, బిజిలీ, పచ్చి నెత్తులు కళ్ళ చూడందే ఈ రత్తయ్య కత్తుల రత్తయ్య కానే కాడు. వదినికమ్మా, నీ పెళ్లికి ఎంతకన్నా ఖరీదు గల నగలు, మంచి మంచి బట్టలు తెచ్చిపెట్టానమ్మా. డాడీ, ఈ నెక్లెస్ చాలా ఫైన్ గా ఉంది. మోడల్ అంతేనమ్మా. మీ నాన్నగారు ఏం చేసినా రాజులో పెట్టి చూసినట్టు కరెక్ట్ గా చేస్తారు. నేను అంతేనే. ఏది చేసినా కత్తితో నరికినట్టు కరెక్ట్ గా చేస్తాను. రత్తయ్య, ఒట్టి రత్తయ్య కాదురా, కత్తుల రత్తయ్య. పచ్చి నెత్తులు తాగుతాడు రా బేవకు. ఈ చెవులకుల్లి అరుపులకి ఈ సింహం
నీలాంటి క్రూరముగాలు చేసే దుర్మార్గానికి నేను కానీ నా ధర్మం కానీ భయపడుతున్నా రత్తయ్య. అదే నీ ధర్మానికే కాదు దేవుడికే భయపడలేదురా. నీ కొడుకు నా వంశాన్ని సర్వనాశనం చేశాడు. నువ్వు నన్ను జైలుకి పంపించావు. అరే దెబ్బకు నుండి దెబ్బలు కొట్టింది ఈ రత్తయ్య. నిద్రపోడురా, నిద్రపోయాడురా. I and my son have done nothing but justice and truth. Truth, justice. Yesterday's truth is today's falsehood. Yesterday's justice is today's injustice. Now let me judge. Hey, Jairam! మర్చిపోయావురా, మనం ఇద్దరం ఒకే బళ్ళు చదువుకున్నావురా. నువ్వు రత్నకుమార్ కదూ? అవునురా, ఆనాటి రత్నకుమారే ఈనాటి కత్తుల రత్తయ్య. దురదృష్టవశాత్తు నువ్వు జడ్జివయ్యావు, నేను 10 మందికి పనికొచ్చే బందిపోటు దొంగనయ్యాను రే. అందుకే నీ ధర్మం, చట్టం, న్యాయం అన్ని నువ్వు చదువుకున్న పుస్తకాల్లో ఉన్నాయి. కానీ నా న్యాయం, నా ధర్మం అన్ని నా నెత్తుల్లో ఉన్నాయిరా. నా హృదయంలో ఉన్నాయిరా. You fool, don't have nonsense. జయరామ్, నా స్థానంలో ఉంటే నువ్వు ఇదే న్యాయం చెబుతావు. నీ వల్ల జరిగిన ప్రతి చర్యకు ప్రతీకారం తీసుకుంటాను రా. రత్తయ్య, న్యాయ పాలకులు, ధర్మ పోషకులు ఒకరు చస్తే రేపటికి 1000 మంది పుడతారా? అదే ఆనాడు నాలాంటి వాళ్ళు పుట్టారా, లక్షలకు లక్షలు. మమ్మల్ని మా బిడ్డల్ని ఏం చేయదు రత్తయ్య. నువ్వు చేసిన నేరాలకి, ఘోరాలకి ఆ రోజే ఉరివేయ వచ్చింది. ఆనాడు నువ్వు చేయలేని పని ఈనాడు నేను చేస్తున్నాను రా. నాయన ఆనంద్, బాధపడక నాయన. నువ్వు రాగానే పెళ్లిళ్లతో కలకల్లాడవలసిన ఈ ఇల్లు మీ తల్లిదండ్రుల శవాలతో ఇలా శ్మశానంగా మారుతుంది. ఎవరు అనుకోలేదు. అంతా విధి విలాసం. మిస్టర్ ఆనంద్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ట్రాజడీ. మొన్నటి రాత్రి రత్తయ్య జైలు నుంచి పారిపోయి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఇదిగో వాడి కత్తి. రత్తయ్య, ఆవేశపడకు మిస్టర్ ఆనంద్, ధైర్యంగా ఆలోచించు. రత్తయ్య వంటి దుర్మార్గుల నుండి దేశాన్ని రక్షించడానికే పోలీస్ డిపార్ట్మెంట్ నిన్ను స్కాట్లాండ్ యార్డ్ పంపించింది. నా బాధ్యత నేను నిర్వహిస్తాను కమిషనర్ గారు. రత్తయ్యను, వాడి ముఠాను ఉరికమ్మ ఎక్కిస్తాను. నా చెల్లెళ్ళు శోభా, ప్రభ ఏమయ్యారు? వాళ్ళిద్దరినీ ఆ కత్తులు రత్తయ్య ఎత్తుకుపోయినట్టు పోలీసు వారు అనుమానిస్తున్నారు. రత్తయ్య, గుర్తుంచుకో, మా అన్నయ్య నీ పాపం బ్రద్దలు చేస్తాడు, నిన్ను ఉరికలో ఎక్కిస్తాడు. ఏడిచాడు. ఈసారి వాడిదేనే వంతు. నా కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటున్న నా చెల్లెల్ని చంపించాడు. వాడి కళ్ళ ముందే నీ పెళ్లి చేసి వాడిని సఫా చేస్తానే. ఏవే చోకరి, నీకోలేంటి? నేను ఇక్కడ ఉంటాను మామయ్య. అమ్మ నాన్న దగ్గరికి అయిపోతాను 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 మామయ్య.
పంపించే మావయ్య. మావయ్య, నన్ను పంపనమ్మా, పంపను. నువ్వు నా ప్రాణం కాపాడు. నేను నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. నువ్వు నా చెల్లెలివమ్మా, నువ్వు నా చెల్లెలివే. హలో ఆనంద్, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి? ఏ చెప్పాలా? చెప్పకపోతే ఎలా గురు? ఫస్ట్ ట్రైన్. ఇంగ్లాండ్ నుంచి ఆనంద్ వచ్చాడు. నువ్వు తయారు చేసిన రికార్డులే. పోతే సంవత్సరం నుంచి జైల్లో ఎంతో శాంతంగా గడిపాడు రత్తయ్య. అతని ముఠా వాళ్ళు కూడా ఎక్కడా ఏ విధమైన దోపిడీ చేయలేదు. మన సిఐడీలు ఎంత ప్రయత్నించినా వాళ్ళ ఆచూకీ దొరకలేదు మిస్టర్ ఆనంద్. ఐసి ఆ ముఠా వాళ్ళు సంవత్సరం పాటు ప్లాన్ చేసి రత్తయ్యని జైల్లోంచి తప్పించారు. ఈ రోజు పత్రికలో రత్తయ్యను పట్టించిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి అని ప్రకటించాం. కత్తుల రత్తయ్య 1,00,000. ఈ దెబ్బతో మన డిటెక్టివ్ మంత్రి పేరు యత్నా గిత్నా అగ్ని పర్వతాల్లోనూ, సహారా, సైబీరియా ఎడారుల్లోనూ, పసిఫిక్ అరబిక్ సముద్రాల్లోనూ మారుమోగిపోతుంది. ఏమిటి సిసింద్రి, ఏమిటి హడావుడి? హడావుడే సిస్టర్. ఈ రోజు పేపర్ మీరు చూడలేదా? రత్తయ్యను కత్తుల్లో తేని పట్టుకుంటే ₹1,00,000 బహుమానం ఇస్తామని ఫోటోతో సహా పేపర్లో వేశారు. గుడ్, వెరీ గుడ్. లక్కీ ఛాన్స్. రత్తయ్యను పట్టుకున్నామంటే మన డిటెక్టివ్ మందిర్ పేరు ఆల్ ఇండియా అంతా పాటిపోతుంది. అవుట్ ది ఇండియా కూడా పాటిపోతుంది. కానీ ఆ కత్తుల రత్తయ్య ఎక్కడుంటాడో అతన్ని పట్టుకోవటం ఎలాగా? ఎలాగా 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 ఎలాగా? దొరికింది. ఏమిటది? మంచి క్లూ దొరికింది. ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చారు. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అతనే. అమ్మ బాబోయ్, అయితే డేంజర్. మనకన్నా ముందు వాడే పట్టేస్తాడేమో. వెంటనే వెళ్ళి వాడిని కలుసుకుని రత్తయ్య వివరాలన్నీ అడిగి తెలుసుకుని వాడికన్నా ముందు మనమే పట్టేద్దాం, ₹1,00,000 కొట్టేద్దాం. ఎలా ఉంది ఐడియా? నీ మొక్కలా ఉంది. ప్రభాకర్ ఎక్కడ? రకరకాల వేషాలతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. అసలు లేకపోతే మనకేం భయమా? మనం వెళ్దాం. చెప్పండి. శాబాష్ జోషి, శాబాష్. ఇప్పుడు నిన్ను ఆనంద్ కాదని ఎవరూ అనలేరు. ఆనంద్ నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. పైగా నన్ను జైలుకు పంపాడు. నేను తిరిగి వాడిని జైలుకు పంపించాలి. నువ్వు ఈ రూపంలోనే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ని కాల్చి చంపు. ఆనంద్ రూపంలో ఉన్న నీ ఫోటోలు పత్రికల్లో పడతాయి. నువ్వు అక్కడి నుంచి పారిపో. ఆనంద్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపుతారు. అప్పుడు గాని నా హృదయంలోని మంట చల్లారదు. ఓకే బాస్, చూస్తారు కదా తడాక. శాబాష్. ఎడం పక్క కుటుంబ సుందర, చాలా అదృష్టవంతుడివి. థ్యాంక్ యూ బాస్. ఆనంద్, ఆనంద్ మళ్ళీ వచ్చాడు. ఏమన్నా మర్చిపోయావా? అవును. ఏమిటి? నిన్ను చంపట. ఆనంద్, ఏమిటిదంతా?
మిమ్మల్ని హత్య చేసి నన్ను జైలుకి పంపించాలని రత్తయ్య ఈ నకిలీ మనిషిని తయారు చేశాడు. రైట్, మీ రత్తయ్యే కాదు, 100 మంది రత్తయ్యలైనా నన్ను ఏమీ చేయలేదు. ఆనంద్, మున్ముందు ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఎదురవుతాయి. మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మన ప్లాన్ ప్రకారం ఆనంద్ అరెస్ట్ అయ్యాడు. शाबाश जोशी, बहुत अच्छा काम किया तुमने. आज मैं बहुत खुश हूँ. पियो और नाचो, जाओ. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. हाँ जाओ जाओ जाओ, पियो पियो. సిస్టర్ కమాన్ గడం. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి చూసిరా. అందుకే ఆరవ డిటెక్టివ్ గా పనికిరా నేను ఎప్పుడూ చెప్పేశాను. మనమే వెళ్దాం. భయమా? కజారా కాల్చి పారేస్తాను. మిస్టర్ ఆనంద్ ఎక్కడ? మిస్ ఆనంద్ ఎక్కడ? ఎవరు నువ్వు? డిషం. మీరెవరు? ఈ గుండెల్లో బాకులు. బాకులా ఆకులా? నేనెవరో తెలుసా? కత్తుల రత్తయ్యను పట్టుకోవడానికి వచ్చిన పత్తేదారులు, అంటే ప్రైవేట్ డిటెక్టివ్ అని. రత్తయ్యను పట్టేస్తాను, ₹1,00,000 కొట్టేస్తాను. కొట్టేస్తావా? అమ్మా, అయ్యో! ఎవరు మీరు? నన్ను అడగండి, నేను చెప్తాను. ఈమె మా డిటెక్టివ్ మంది ప్రెసిడెంట్ మిస్ రీటా బిఏబిఎల్. నేను మిస్టర్ సిసింద్రి. మీరు? నన్ను ఆనంద్ అంటారు. ఐసి స్కాట్లాండ్ యార్డ్ లో స్పెషల్ ట్రైనింగ్ పొందుతున్న డిటెక్టివ్ ఆనంద్ మీరేనా? మీకు మా డిటెక్టివ్ మంది తరఫున స్వాగతం, సుస్వాగతం. వీఆర్ వెరీ హ్యాపీ. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఐ టు. మీ చేయి మీరు తీసుకోండి మేషారు. అసలు మిమ్మల్ని చూడటానికి వచ్చాం. మేషారు, ఆ కత్తులతో వివరాలు కాదు చెప్తారా? అతను ఎక్కడ ఉంటాడు? ఆకాశం మీద, భూమి మీద, నీటి మీద అతను ఎలా ఉంటాడు? కర్రెద్దు లాగానా? ఖడ్గమృగ లాగానా? కంచు విగ్రహం లాగానా? ఎలా ఉంటాడు? అతని వివరాలు మీకెందుకు? అయ్యో ఎందుకేమిటి మేషారు? ఆ రత్తని పట్టుకుని పచ్చలా కుమ్మేస్తాం. పోలీసు వాళ్ళకి అప్పు చెప్పి ₹1,00,000 మేమే కొట్టేస్తాం. పత్రికల్లో మా ఫోటోలు వేయించుకుంటాం. మిస్ రీటా, మీరు ఆడవాళ్ళు. ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ ప్రయత్నం మానుకోండి. రత్తయ్యను పట్టుకోవటం మీరు అనుకున్నంత తేలికైన పని కాదు. మీ మగవాళ్లే మనగాళ్ళ? నో, మా కాలం మగ భేదం లేదు. మేము ఏ పని ప్రారంభించామో దాన్ని చూసినంత వరకు వదలం. అయితే అనుభవించండి.
యూ డోంట్ వరీ సిస్టర్, నేను నిజంగా దెబ్బలు తిన్నా అనుకుంటున్నావా? ఒకటిదే, వాళ్ళ బలవంతంగా చూశాను అంతే. పెద్ద మొనగాడు బయలుదేరాడు, 4 మొగాళ్ళు కొట్టి ఆడపిల్ల రక్షించగానే అయిపోతాం అనుకున్నాడు. అమ్మాయి ఇక్కడ వెర్రివాడు. డిస్పాచ్ డిస్పాచ్. అక్కయ్య, అన్నయ్య ఎప్పుడు వస్తాడక్కయ్య? వస్తాడమ్మా, వస్తాడుగా. అన్నయ్య చూడాలక్కయ్య. ఇంటికి వెళ్ళిపోతానక్కయ్య, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానక్కయ్య. చెల్లి, ఏమే ఏడుస్తున్నావా? పెళ్లి కాలేదని ఏడుస్తున్నావా? చేస్తానే నీ పెళ్లి. మీ అమ్మకి బాబుకి మెళ్ళలో తాడు వేశారుగా, నీ మెళ్ళలో కూడా వేస్తాను ఒక పచ్చ తాడు. వెయ్యి, నా కంటానికి ఒక తాడు వెయ్యి. నన్ను నిలువునా చంపేయ్. కానీ గుర్తుంచుకో రత్తయ్య, నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. దేవుడు దేవుడు నమ్మని నువ్వు ఒక మనిషివేనా? కాదు, నువ్వు పసవి కసాయివాడు. నేనే రాక్షసునైతే నిన్ను ఇలా విడిచిపెట్టనే. నేను మనిషి, మనసున్న మనిషి. విను, నీకు పెళ్లి చేస్తాను. నీ వయసు తగిన మొగుడిని నవమన్మోహుని తెచ్చి చేస్తానే. అర్థమైందా? అర్థమైంది హుజూర్. పనిలో పని, ఒక 60 మందిని పోగు చేసుకురా. ఆ అందగాళ్ళు నేనే చేస్తాను ఒక మునగాడిని. ఇంకా ఎందుకే ఏడుపు? వస్తున్నాడుగా మంచి మొగుడు. మీరు చెప్పినట్టు వీళ్ళందరినీ పోగు చేసి తీసుకొచ్చాను. ఎరా, నీకు పెళ్ళైందా? మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. మా నాన్నున్నాడు. ఎవరురా నీదే? నాకు పెళ్ళి అయిందండి. నీ పేరేమిట్రా? ఎన్నేళ్ళు? ఏంది బాబాయ్? నీకు పిల్ల కావాలరా? అక్కడ నీ పేరేమిటి? వీళ్ళందరికీ కడుపులో తిండి పెట్టండి. నీ పేరేంట్రా? పేరే బాబాయ్ పుల్లయ్య, పిచ్చి పుల్లయ్య. రే, పెళ్లి చేసుకుంటావురా? పెళ్ళే బాబాయ్. నాకెవరిస్తారు పిల్లలే? నేను ఇస్తాను రా. మీరు ఇస్తారు బాబాయ్. మీరు ఇయ్యలే కానీ సంవత్సరం తిరిగినప్పుడు మీకు మనవాడి ఇచ్చేస్తాను. నన్ను తీసుకురండి. చూడవే, నీ ముద్దు ముచ్చట తెచ్చడానికి ఎంత మంచి మొగుని తెచ్చాను. నాకు ఈ పెళ్లి వద్దు, ఈ పాడు కట్టుకోవద్దు. నీ చావు బ్రతుకులు నిర్ణయించేది నువ్వు కాదు, నేను. ఎరా పుల్లయ్య, నచ్చిందిరా? నచ్చింది బాబాయ్. అదో తీసుకుంటాను. ఒరే పుల్లయ్య, దాని పేరేంటో తెలుసురా? శోభరా, శోభ. ఎందుకు బాబాయ్ అంత నాజు పేరు? ముద్దుగా సుబ్బమ్మని పిలిస్తే పోరా? ఒరే, దాని భరతం పట్టాలి. డెఫినెట్లీ వదులుతాను బాబాయ్. వదులుతానంటే బిగొస్తారుగా. గునుడు గట్టోడు లేరా? లే లే లే. మామయ్య, ఏమైనా చౌకరి? నీకు పాపం పెట్టుకుంటుంది. ఎందుకో? ఈ గుణానికి మా అక్కయ్య పెళ్లి చేస్తావా? నీకు అలాంటి అక్కయ్య వస్తుంది. అదే చెప్పడం హంచు. చూడవే మీ అత్తని, ఈ లోకంలోని అందగతలందరూ దాని ముందు బలాదు. ఈడా బాబాయ్? ఏరా, నా కళ్ళు పెట్టి చూడవే. అలాగే బాబాయ్. ఎవరనుకుంటున్నావురా? మహారాణిరా. మరి అమ్మ చెప్పలేదు బాబాయ్. బాబాయ్ మరి మన పేరు ఎప్పుడు చేస్తాను రా. దాన్ని అన్నదాని చేసేస్తాను. పోనీ పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. అందాక సరదాగా మా సుబ్బమ్మ గది
మన సాంప్రదాయ ప్రకారం అన్ని పెళ్ళైన తర్వాతే యా గరం మసాలే ఎలా ఉంది మన సెలక్షన్? కత్తిలా ఉంది. ఆ ఏడుపు కొట్టడానికి ఈ గూనోడే కరెక్ట్. బిజిలీ, దాని అన్న ఆనంద్ మన జాలి క్లబ్ చుట్టూ తిరుగుతున్నాడట, విన్నావా? విన్నాను మామ. నువ్వు పర్మిషన్ ఇస్తే వాణ్ణి 3 చెరువులు నీళ్లు తాగించి నీ కాళ్ళ కింద పడేస్తాను. బిజిలీ, వాడు నువ్వు అనుకున్నంత తేలికైన మనిషి కాదు. నేను మాత్రం తక్కువదన్నా. నువ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తాను నా తడాక. శాబాష్. దాని పెళ్లి సమయానికి సరిగ్గా వాడిని తీసుకురావాలి. ఆ పెళ్లి కొడుకుని చూసి వాడు గొల్లన ఏడవాలి. వాడి ఏడిపే నా చెవులకు మంగళ వాయిద్యాలుగా వినిపించాలి. హలో మిస్టర్ ఆనంద్, ఐ లైక్ యూ వెరీ మచ్. మీకు అభ్యంతరం లేకపోతే మాతో డ్రింక్ తీసుకోండి. ఐ వాంట్ మై కమ్ ఆన్. ఏం ఆనంద్, బాగున్నావా? ఓహో నువ్వా? మొన్న తిన్న దెబ్బలు అప్పుడే మర్చిపోయావా? ఏడిచావు. బ్యూటిఫుల్. ఐ లైక్ యూ వెరీ మచ్. ఇతన్ని పీపాల పెట్టి తీసుకురండి. మేడం మేడం పిలిచారా? పిలిచానా? ఎవరు చెప్పారు? బట్లర్. నాన్సెన్స్. ముందు వాడిని పీపాల పెట్టి తొందరగా తీసుకురండి. వాడి చెల్లెలి పెళ్లికి టైం అయింది. తొందరగా కానివ్వండి. ఓకే మేడం. పదండి పదండి. గణపతికం మవామహే కవిం కవీనాం పురోస్తవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానుస్వంతం నో దేవేత్తేదసాదనం మహాగణాధిపతయే నమః. మంగళసూత్రం చేసుకున్నారా? సాగండి. అయ్యో, ఈ లగ్గం దాటిపోతే మళ్ళీ 3వ ఆషాఢం. బాబాయ్, ఇక 3 నెలల దాకా నా పెళ్లి తగ్గదు బాబాయ్. ఏమిటా నీ కాచిగోలా? వాళ్ళన్నా రావద్దా? నేత్రానందంగా చూడొద్దా? మా మా ఆనందం తీసుకొచ్చాను. ఆనందరా? ఎక్కడ దొరికాడు? ఎలా దొరికాడు? మన క్లబ్లోనే. మళ్ళీ బయటికి ఇవ్వండి. బిజిలీ, నిజంగా ఆనంద్ దొరికాడా? నా మీద నమ్మకం లేదా? బిజిలీ, నిన్ను నమ్మపోతే ప్రపంచంలో ఇంకెవరు నమ్ముతానే? బుల్బుల్. డోంట్ వరీ, నాకు తెలుసు వాడు పరమ కిలాడి అని. నెవర్ మైండ్, హెర్క్యులస్ ని పంపుతాను. అనుకున్న టైం ప్రకారం పెళ్లి జరిగి తీరాలి. వస్తాను. చూసారా తర్వాత గ్రేట్ తీసింది. అచ్చప్పుడు తెలివితేటలు దీపా మార్చేశాను, మిమ్మల్ని చిటిలో తప్పించాను. నాన్సెన్స్. సరాసరి రత్తయ్య దగ్గరికి వెళ్ళి ముఖాముఖి పోరాడాలని వాళ్ళకి లొంగిపోయినట్లు నటించాను. నా ప్లాన్ అంతా పాటు చేశాను. అది కరెక్టే. మామయ్య మా అన్నయ్య బట్ట నీ తర కాదు, మా అన్నయ్య అదే చెప్పరు కంచు. మీ సింహం కోరలు ఒకటోటే లాగి పారేస్తానే. హాయ్ బాబు, ఆ సింహం దొరికేటప్పుడు ఈయన కోరు దిగేటప్పుడు నా పెళ్లి అయ్యేటప్పుడు. ఈ రత్తయ్య మాట అంటే కత్తేరా? కత్తి కట్టాతాడు. ఓ పెళ్ళొద్దు, నన్ను కాల్చేయండి, చంపేయండి, నన్ను ఎందుకు ఇలా హింసిస్తారు? ఏం చెప్పకుండా గొల్లు గొల్లు ఇస్తావు? పెళ్ళి చేసుకుంటే పాలా?
మాంగళ్యం తంతు నళినేనా భవజీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవనరతాం శతం. గట్టిగా చేశాను బాబాయ్ ధనం ఎందుకంట బాబాయ్ మమ్మల్ని లాస్ట్ తింటుంది పెట్టానన్నా ఇంకా పొగరనగలేదు, అడుగుతుంది. మీ అన్నయ్య చేసిన పనికి నా చెల్లి అన్యాయంగా పెళ్లిపీటల మీద చచ్చిందే. నువ్వు బ్రతికుండగానే ప్రతిరోజు చస్తా ఉండు. అందరిలాగే నువ్వు కూడా వాటితో తను తినొచ్చావు అంతేగా. తిరిగి పంద తీసుకుపోదండి. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు. ఇటువంటి బరుద్ధాయిలు మన ముఠాలో ఉండకూడదు. బహద్దూర్, ఈ చిన్న బాస్ చెప్తున్నాడు, పంపేవాడిని యమలోకానికి. అవును, చచ్చాడు. నువ్వు కూడా ఈ లిస్ట్ లో ఉన్నావా? నేనా? నాకేం కర్మే, వీళ్ళందరికీ కాబోయే ధోరణి. దొరవా? అవును, బాబాయ్ సచ్చాక వీళ్ళందరికీ కాబోయే నాయకుడిని. మావయ్య చేస్తాడా? అవును, ఎప్పటికైనా చస్తాడు. మావయ్య చావకూడదు. డాడీ, ఎందుకురా ఏడుస్తున్నావు? అరే నిన్నెవరేమన్నారే? అరే నీకేమైందే? మనకేం కాలేదు మావయ్య. మరి ఎందుకు ఏడుస్తున్నావు? మరి నువ్వు చచ్చిపోతావుటగా. నేనెందుకు తెస్తానే? మరి పుల్లి బాగా అన్నాడే. ఏమన్నాడు? నువ్వు చచ్చిపోతావట. అయ్యి బాబాయ్, నేను అలా అనలేదు బాబాయ్. బద్మాష్, ఇదంతా నీ పనెట్రా? రేయ్, గుర్తుంచుకో, నీ కోచ్ చేస్తాను పిచ్చి మాటతో ఈ పిల్లని ఏమైనా కష్టపెట్టావో కాళ్ళు విరగొట్టాను. కబడ్డా. నేను అలా అనలేదు బాబాయ్. నేను అన్నది ఏమిటంటే, మా బాబాయ్ చచ్చిపోయాక నేనే ముఠాకుని నమ్మక్ హరాం. నువ్వెవడో నా కోన్ కిస్కా గాడివి. నా తర్వాత ఈ ముఠాకి నాయకురాలు ఈ బుల్బుల్ రా. పోతగే ఎరా బుల్బుల్, నాకు ఈ ముఠా వద్దు, ఏమొద్దు, నువ్వే కావాలి. నువ్వు చావకూడదు. నేను చచ్చిపోను రా. నీ కోసం నేను చావుతో కూడా పోరాడతాను.
ఏమిటి మావా ఇదంతా? ఎవరో పరాయి పిల్ల కన్నీళ్లు చూసి కరిగిపోతావేమిటి? బిజులి, ఇది పరాయి పిల్ల కాదు, నా చెల్లెలు. ఇదే వయసులో ఇదే విధంగా నా చెల్లెలు నా కోసం పరితపిస్తూ కలవరిస్తూ కన్నీరు కార్చే. ఓ మీరా? అవును, ఎవరు? మీరు వస్తారని తెలుసు, హ్యాండ్స్ పంటారని తెలుసు. మొత్తానికి సిద్ధి అల్లకొట్టేశారు. అసలు ఎంతకీ తమరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? భలేవరం వేశారు. ఏమిటన్నా ప్రశ్న? మీరు మా ప్రాణం ప్రాణం మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చాను తప్ప. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. మీకు కత్తుల రత్తయ్య వివరాలు కావాలి, అవునా? అవును, మాకవే కావాలి. మిస్ రీటా, మరోసారి చెప్తున్నాను, ఈ గొడవలన్నీ మానేసి లక్షణంగా పెళ్లి చేసుకో. ఎవరిని? మిమ్మల్ని? రాంగ్ రూట్. పెళ్లి గిల్లు మామిడి సరిపడవు. అపరాధ పరిశోధనే మా జీవితాశయం. దానికోసమే పుట్టాం, దానికోసమే జీవిస్తాం. కోరి కష్టాలు కొని తెచ్చుకోవటం మంచిది కాదు నాయన. మా బాగోగులు మాకు బాగా తెలుసు. చేతనైతే సహాయం చేయండి, లేకపోతే ఊరుకోండి. అలాగా? ఆ కత్తుల రత్తయ్య గోదావరి నది ప్రాంతంలో తిరుగుతుంటాడు. చేతనైతే వెళ్ళి పట్టుకోండి. అలాగే పట్టుకుంటాం. ₹1,00,000 కొట్టేస్తాం. కమాన్ సిస్టర్. మిస్ రీటా, వాడు పరమ దుర్మార్గుడు. జాగ్రత్త. ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏడబ్బా? ఏడి? చామంతి పొయ్యారి పూ బంతి మురిపాల ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి నువ్వు కసిరితే ఒక అందం జడ విసిరితే ఒక అందం నువ్వు కసిరితే ఒక అందం జడ విసిరితే ఒక అందం ఓ చామంతి పొయ్యారి పూ బంతి మురిపాల ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి కసిరితే ఒక అందం జడ విసిరితే ఒక అందం నడుమే చేసెను నాట్యం నీ అడుగులు వేసెను తాళం తాంది తాం తైతై చాంది తాం తైతై చాంది తాం తైతై నడుమే చేసెను నాట్యం నీ అడుగులు వేసెను తాళం జతులకు గతులకు సరిపోతావే ఏ పిల్ల జతులకు గతులకు సరిపోతావే నువ్వు ఊగితే ఒక అందం
చెలరేగితే ఒక అందం ఊగితే ఒక అందం చెలరేగితే ఒక అందం చామంతి బొయ్యారి పూ బంతి మురిపల్ల ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి తిరితే ఒక అందం జడవి తిరితే ఒక అందం జింకిరిగున్నావు ఏటు తగని జింకలాగున్నావు ఎంపీలో జింకిరి బింకిరిగున్నావు ఏటు తగని జింకలాగున్నావు సందె కాడ పొదల నీడ సందె కాడ పొదల నీడ కూడితే ఒక అందం పోట్లాడితే ఒక అందం కూడితే ఒక అందం పోట్లాడితే ఒక అందం చామంతి బొయ్యారి పూ బంతి మురిపల్ల ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి నువ్వు కసిరితే ఒక అందం జడ విసిరితే ఒక అందం మాస్టరు ఈ ప్రేమ కలయి కోసం ఎన్నో రోజులు కష్టపడ్డాను అంతా వేస్ట్ చేసేసాను నోటి దాకా వచ్చిన పండు అమ్మా అమ్మా అయ్యో అయ్యో బాధ బాధ నొప్పి నొప్పి మదన బాధ లేలే ఆనంద్ అంటే అయస్కాంతం లాంటి వాడు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ తిరిగి రావాల్సిందే పద బహదూర్ మన దగ్గరున్న వజ్రాలు వైడూర్యాలు అన్ని వేల వేస్తున్నాం మన ఖాతాదారులందరినీ మోతీ మహల్కి రమ్మను మోతీ మహల్ ప్రవేశానికి కోడ్ వర్డ్ తెలుసా నేను చెప్పనా మామయ్య చెప్పమ్మా గర్రం మసాలా శాబాష్ విన్నావా బహదూర్ మన వాళ్ళందరికీ చెప్పు గరం మసాలా శాబాష్ ఎవరు నేనెవరో తర్వాత చెప్తాను ముందు ఆ కత్తులు రత్తయ్య మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పు సవ్యంగా చెప్పావో సరే సార్ లేదా నీ ప్రాణాలు తీస్తాను చెప్తాను రత్తయ్య అప్పుడప్పుడు తన దగ్గర ఉన్న రత్నాలు వజ్రాలు బంగారు నగలు వేలం వేస్తాను నాతో పాటు తనకు పరిచయం ఉన్న ఇతరులు కూడా పిలుస్తాను ఎక్కడ వేలం వేస్తాను మోతీ మహల్ మోతీ మహల్లోని వాళ్ళని నెరుగుదరా ఎరగరు కానీ గరం మసాలా అనే కోడి చెప్తే నన్ను లోపలికి పనిస్తాను ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళేవాడివా లేదు నాతో పాటు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా రత్తయ్యకి నజరానాగా తీసుకెళ్ళాము హలో టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆనంద్ స్పీకింగ్ వెంటనే అజిత్ స్ట్రీట్ నెంబర్ 6 కి రండి కమాన్ క్విక్ రాసుకోండి రత్తయ్య ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు కాళ్ళు 3 అడుగులు చేతులు 3 అడుగులు కాళ్ళు చేతులు ఒకేలా ఉండేది మనుషులకు కాదు జంతువులు రత్తయ్య మనిషి వస్తున్నావా నోరు ముసలి చెప్పినట్టు ముఖం 9 అంగుళాలు చెవి 12 అంగుళాలు నాకు చిన్న సందేహం ఏమిటది రత్తయ్య చెవులు గాడిద చెవులా లేకపోతే రత్తయ్య చెవులు ఏమనుకున్నావు అది గాలి చెవులే అందుకే ఎవరు ఎంత దూరం నుంచి మాట్లాడినప్పుడు వెనకాడు ఏమిటది ఫోన్ చూసావా రత్తయ్య మన మాటలు విన్నాడు ఫోన్ చేశాడు అందుకనే గట్టిగా మాట్లాడుతుంట హలో హలో ఎవరు ఆనంద్ స్పీకింగ్ ఎవరు మాస్టరా నమస్కారం సార్ సార్ ఏంటి అలా కంగారు పడుతున్నావు కంగారా అదే అదే లేదండి రీటా ఉందా ప్రెసిడెంట్ గారా ఉన్నారు సిస్టర్ మన హస్బెండ్ గారు
హలో హలో స్వీట్ హార్ట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక అర్జెంట్ పని ఉంది, వెంటనే నువ్వు సుసింద్రి కలిసి మా ఇంటికి రండి. ఓకే? ఓకే. సుసింద్రి, అర్జెంట్ కేస్, పద. రత్తయ్య మావ రంజైన మావ అందాల ఈలెల నీడెర గరం మసాలా. రత్తయ్య మావ రంజైన మావ అందాల ఈలెల నీడెర గరం మసాలా. గరం మసాలా, గరం మసాలా. నీ పేరు వింటే గుండెల కళ్ళు, నీ పేరు వింటే గుండెల కళ్ళు, నీ జర చూస్తే వెర్రొద్దు వళ్ళు. వేస్తావు ఎత్తు చేస్తావు, చిత్తు వేస్తావు ఎత్తు చేస్తావు, నీ దెబ్బకే కాపాలు బంధు గరం మసాలా. సత్తయ్య మావ రంజైన మావ అందాల ఈలెల నీడెర గరం మసాలా. గరం మసాలా, గరం మసాలా. ఒక పూల బాణం వదిలాను నీపై, ఒక పూల బాణం వదిలాను నీపై, అది నీకు గాలం అవుతుంది ఆపై. చూపిస్తా మజాకా చూసుకోరా, తడాకా చూపిస్తా మజాకా చూసుకోరా, కాజాలు తినిపిస్తా తాజాగా గరం మసాలా. రత్తయ్య మావ రంజైన మావ అందాల ఈలెల నీడెర గరం మసాలా. గరం మసాలా, గరం మసాలా, గరం మసాలా, గరం మసాలా. బహదూర్ దురుకరావు, రత్తయ్య గారి పాట 1,00,000, రత్తయ్య గారి పాట 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు.
20 lakhs. 26 లక్షలు, 30 లక్షలు, 40 lakhs, 50 lakhs, 60 లక్షలు, 75 లక్షలు. రావు గారి పాట 75 లక్షలు. రావు గారి పాట. क्यों शेख साहब, आलिशा तरफ से आप क्यों खामोश है? मुलायजा फरमाइए. एक खराब. शाबाश, 1 करोड़. షేక్ సాబ్ గారి పాట 1 కోటి. 1 కోటి. ఒకటోసారి, రెండవసారి, మూడవసారి. मुबारक हो शेख साहब. निकालिए पैसा. जी शुक्रिया, लाख लाख शुक्रिया आपका शेख साहब. బద్మాష్, నాకు తెలుసునా నువ్వు వస్తావని. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని భాషలు మాట్లాడినా నా కళ్ళు కప్పలేవుతే. ఏం పోలీస్. రాజా పోలీస్. ఒక గుండు కాదే, 100 గుండెస్ కాల్చినా నాకేమి లెక్కలేదు. నేను తిరిగి ఒక దెబ్బ కొడితే మీ అమ్మాయి ఏమవుతా తెలుసా? పుసుక్కని తచ్చి ఊరుకుంటాడు. వద్దు మాయా, మా అన్నయ్యని కొట్టద్దు. అయితే మీ అన్నయ్యని వచ్చి నా కాలు పట్టుకోమని. మా అన్నయ్య కాళ్ళు నువ్వే పట్టుకో. అదే చెప్పంచు. అంటే మా బాబాద్ గారు బాబాయ్ గుండె కాల్చారనమాట. ఎందుకు నవ్వుతా? ఆ బాబాయ్ నవ్వుతా మనం నవ్వాలా, ఏస్తే మనం ఏడవాలా? నవ్వనీరా, దానికి ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? దొరుకుతుంది రత్తయ్య. నువ్వు చచ్చే రోజు తొందరలోనే వస్తుంది. ఆ రోజు ఇంకా వేగబడి నవ్వుతాను. నోరు మూయి. ఉండమ్మా, దాని సగం నేను చూసుకుంటాను. ఏమైనా బాగా నీకు ఎంత బాగా నీకు
వాడి సంగతి అందరి సంగతి తొందరలోనే తేల్చేస్తాను. గంగులు నువ్వు వెంటనే ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేయి. ఓకే బహదూర్, ఆనంద్కి ఆ ఉత్తరం అందగానే వాడు 4 రోడ్లు కలిసి చింతతోపు దగ్గరికి వస్తాడు. నువ్వు ఒక కారులో వాడి కారుని డాష్ చేయి. శ్యామ్, నువ్వు ఒక వ్యాన్ లో వాడి కారుని ఎదుర్కో. ఒకవేళ వాడు మీ ఇద్దరిని తప్పించుకున్నాడా, లారీలో వచ్చే నన్ను తప్పించుకోలేడుగా. ఏమైనా సరే వాడి పచ్చి నెత్తుడితో నా చెల్లెలి సమాధికి అభిషేకం చేయాలి. అప్పుడు గాని నా ముద్దుల చెల్లెలి ఆత్మ శాంతి. ఆనంద్, మీ ఇద్దరు చెల్లెళ్ళు ఉండే చోటు నేను చూపిస్తాను. ఈ ఉత్తరం అందగాని 4 రోడ్లు కలిసే చింతతోపు దగ్గరికి రా. ఇట్లు నీ శ్రేయోభిలాష్. 4 రోడ్లు కలిసే చింతతోపు. సరే అదే నా ఉచ్చుల్లోంచి నీ బాబులే తప్పించుకోలేకపోయారు బే. రేయ్, వీడి చెల్లెలను బావను ఆండాళమ్మ గుడి దగ్గర తీసుకురండి. ఆ సుబ్బమ్మ కళ్ళ ముందే వీడి బోటి లాగేస్తాను. ఏవే, మీ అన్నయ్య నా ప్రాణాలు తీస్తాడని ప్రగల్భాలు కొట్టావే. చూడవే, కుక్క చావు చస్తున్నాడు. కుక్క చావు చచ్చేది మా అన్నయ్య కాదు రత్తయ్య, నువ్వు. నీ పాపం పండింది. ఇక నిన్న దేవుడు కూడా క్షమించడు. నన్ను క్షమించనక్కర్లేదే, మీ అన్నను రక్షించమనివే ఆ భగవంతుణ్ణి. ఏం చేస్తామమ్మా, బాబాయ్ పగపడి అవుతా అవుతా నువ్వు గొల్లుకొని వేస్తానండి. బాబాయ్ నవ్వుతా రావాలా, ఏస్తే రావాలా? బ్రిటన్ తీసుకోండి. ఒరే ఆనంద్, చూడరా నీ చెల్లెలి వైభవం. నీ భావం చూడరా, కుంటి గుడ్డి గూని నాటు మోటు చక్కగా అన్ని అవలక్షణాలు ఉన్నాయిరా. అంత సయంగా ఉన్నాడా? అయినా పర్వాలేదురా, మంచి రసికుడు. రత్తయ్య, నువ్వు పిరికివాడు. నాతో ముఖాముఖి పోరాడే ధైర్యం లేక నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు. అది గుర్తు చేయడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను రా. జ్ఞాపకం ఉందా, ఒకనాడు నా చెల్లెలు పెళ్లిపీటల మీద నీ పోలీసు వాళ్ళ చేతే చచ్చిందిరా.
ఆ సంఘటన వల్లే నేను ఎంత బాధపడ్డానో, ఎంత క్షోభించానో, అంత బాధ, అంత క్షోభ మీ ఇంటిలో పాది అనుభవించాలరా. ఆనంద్, అందుకే ఇక్కడే నా చెల్లెలు చచ్చిన చోటే నేను చంపుతున్నాను రా. వాడిని సమాధి చేసి నాకు కబురు చేయి. నాకు రారా. ప్రభేదిరా. ప్రభా, ఏది? అరే, ఇక్కడే ఉండాలి. ఏమైపోయిందప్ప? ఆశ్చర్యంగా ఉందే. ఏమైపోయింది? ఏమైంది? ఇక్కడే ఉండాలి. బాబయ్య, వాళ్ళ అన్న కోసం ఈ జీపు నుంచి దూకి పారిపోయి ఉంటుంది. గంగులు, వీళ్ళు మన స్థావరానికి తీసుకెళ్ళు. జాగ్రత్త.
నేను చంపదు మాయ, నీకు దండం పెడతా మాయ. మాయ మాయ నన్ను చంపదు మాయ, నీ దండం పెడతా మాయ. మాయ 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 మాయ. అమ్మా, నిన్ను చంపడానికి వచ్చాను రా. నిన్ను చంపలే చోకి, చంపలేదమ్మా. ఈ పట్టణానికి తూర్పు దిశంతా గాలించాం. కాలి దోళ్ళని అరిగిపోయింది, కానీ రత్తయ్య మాత్రం కనిపించలేదు. దక్షిణ వైపు కూడా వెళ్ళాం. అంగుళం అంగుళం గాలించాం, నిద్రాహారాలు లేక అనుమతించావా, రత్తయ్య మాత్రం కనిపించలేదు. పడమర దిశ పదే పదే తిరిగాం. ఫలితం ఒళ్ళు హోరమైపోయింది, కళ్ళు లొట్టలు పోయాయి, కళ్ళు బయటికి వచ్చాయి, కానీ రత్తయ్య మాత్రం కనిపించలేదు. ఇక మిగిలింది ఉత్తరం. ఉత్తరమా? అవును, ఆ దిశకి మనం ఇంకా పోలేదు కదా. అమ్మ బాబోయ్, నేను మాత్రం ఆ దిశకి రాను. పొరపాటు రత్తయ్య కనిపించాడు, మళ్ళీ మనం ప్రాణాలతో తిరిగిరాం. డోంట్ వరీ, నిన్ను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది. అయితే నేను రెడీ. ఇదే మన ఆఖరి ట్రైన్. రత్తయ్యను పట్టేద్దాం, ₹1,00,000 కొట్టేద్దాం. గర్ల్స్, మన సామాను సరంజామా అంతా కాళ్ళలో పెట్టించండి. ఏంటి కదవా, ఎప్పుడు చూసా ఏడు నాకెత్తుకుంటావు? అయ్యి సచ్చినా అమ్మ సచ్చినా అది నమ్ముకో. రేపో మాపో బాబా చచ్చిపోతే అవటానికి కొంచెం నీళ్ళు వచ్చి పెట్టుకోవద్దు. అరే మాటలోనే వచ్చాయి బాబయ్య. వచ్చావా బాబయ్య? నీకు 1000 ఏళ్ళు బాబయ్య. అది సచ్చాడా? సత్తాళ్ళే నాయాలు. నీ సై పడిందా తాకుండా ఉంటాడా? కత్తులు రత్తయ్యను కూడా మజగా అనుకున్నాడా? అమ్మకరాం. నువ్వు జమీందారు ముకుందరావు కొడుకు ప్రభాకరని మొన్ననే అనుమానించాను రా, కానీ ఇంత గుండెలు తీసిన బంటు అవుతావనుకోలేదురా. ఆయన ఏం చేయొచ్చు? ఈ కట్ట కుటుంబం మీద కావాలంటే నన్ను తప్పు. ఆయన ఏం చేయదు. తెచ్చుకొని కొట్టావా, నేను దూకి చచ్చిపోతా. వీళ్ళని తీసుకెళ్ళి చక్రాన్ని కనిపించండి.
వీడిని తీసుకెళ్లి పీక దాకా పాతి పెట్టండి. వీడి సంగతి తర్వాత నేను చూస్తాను. హ్మ్. ఆనంద్ తాగలేదు సార్. అతను తప్పించాడు సార్. మామ, ఆనంద్ అసాధ్యుడు. ఏ క్షణంలో అయినా పోలీసుల సహాయంతో ఇక్కడికి రావచ్చు. నాకు తెలుసు విజయ్. దెబ్బకు ఎదురు దెబ్బ ఎలా తీయాలో నాకు తెలుసు. మామ, పచ్చి నెత్తురు కళ్ళ చూడండి. ఈ రత్తయ్య కత్తుల రత్తయ్య కానే కాదు. అవే చెప్పడ హంచు. నన్ను ఎదిరించేవాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టినా బ్రతకను లేదు. ఇది రత్తయ్య గీతరా బేవకు. అడుగు మా అన్నయ్య పిలు మాయా. అన్నయ్య అన్నయ్య ఎవరమ్మా? మా అన్నయ్య ప్రభాకర్. ఎన్నిందారు ముకుందరావు మా అయ్యారు అబ్బాయి అన్నయ్య. అలా అంతా బీరకాయ పీసే. శోభ, ప్రభాకర్ అమ్మా ఎవరు తీసుకుని అబ్బాయి అక్కడ ముందు పారిపోయాడు. ఎక్కడికి పారిపోతాడు? వాడి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాడిని పట్టుకుని ఉరికమ్మ ఎక్కించి తీరుతాడు. అదే వద్దు మాయ 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 మాయ. మన మకాం పోతే పోయింది గాని
నీ శత్రువు ఆనంద్, అతని బృందం అందరూ చచ్చిపోయారు. నీ పగ తీరింది, పంతం నెగ్గింది. మామ, ఇప్పుడు విజయపూర్ రాణా ఖజానా దోచుకోవాలి. ఏ విజిలి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వేది చెప్తే అది చేస్తాను. విజయపూర్ రానా ఖజానే కాదు, ప్రపంచమంతా దోచి నీ కాళ్ళ ముందు పారేస్తాను. మామ, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. మిస్టర్ పాల్, విమానం సిద్ధంగా ఉందా? రెడీ మేడం. వెరీ గుడ్. ఈ రాత్రి నువ్వు మన జాలి క్లబ్ లో ఉండు. రేపు విమానం సిద్ధం చేసి ఉంచు. మేము ఏదో సమయంలో వస్తాం. ఓకే మేడం. బిజిలి, ఏమిటిదంతా? మామ, నీకోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. నిన్ను పట్టించిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తామని ప్రకటించారు. మన పని పూర్తి కాగానే మన ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. నా మాట కాదనకు మామా. విజిలి, నాకు ఈ పని ఇష్టం లేకపోయినా నీకోసం చేయక తప్పదు. ప్రభ ఎక్కడా? లోపల నిద్రపోతుంది. పద. ఆనంద్, ఇదంతా దైవ నిర్ణయం. మీకు పెళ్లిళ్ళు చేయాలని మీ నాన్నగారు నేను అనుకోవడం, మధ్యలో అనేక విఘ్నాలు రావడం, ఒకరికొకరు తెలియకపోయినా మీరు ప్రేమించుకోవడం, ఇంతలో వీళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇదంతా దైవ నిర్ణయం బాబు. రత్తయ్య వేసిన ఎత్తులన్నీ చిత్తు చేశాం. మీరు మామగారు చేసిన నిర్ణయాలని అక్షరాలా జరిపించాం. కానీ పసిపిల్ల ప్రభ ఆ రత్తయ్య గారితో ఎక్కడ తిరుగుతుందో ఏం చేస్తుందో తెలియటం లేదు. ప్రభకేం భయం లేదు. మా అన్నయ్యలాగే చాలా గుండె ధైర్యం గల పిల్ల. హలో, ఆనంద్ స్పీకింగ్. మిస్టర్ ఆనంద్? ఎస్ సార్. రేపు విజయపూర్ రాణా భార్య బర్త్డే. పెద్ద పెద్ద జమీందారులు మహారాజులు వస్తారట. ఎస్ సార్. పోలీసు రక్షణ కావాలని రాణా గారు నన్ను కోరారు. సో బీ రెడీ. ఆల్ రైట్ సార్. పోలీస్ కమిషనర్ గారు ఫోన్ అమ్మా. విజయపూర్ రాణా గారి సతీమణి బర్త్డే అట. జమీందారులు మహారాజులు అందరూ వస్తారట. పోలీసు రక్షణ ఏర్పాటు చేయమన్నారు. బావా, చిన్న రహస్యం. ఏమిటి? రత్తయ్య ప్రియురాలు బిజిలీకి విజయపూర్ రాణా ఆస్తి మీద కన్నుంది. ఈ బర్త్డే హడావిడిలో రత్తయ్య బిజిలీ కలిసి ఆ భవనాన్ని దోపిడీ చేయొచ్చు. Gentlemen, for coming to my wife's birthday, I mean my third wife's birthday, and once again thanking you, ladies and gentlemen. Let us enjoy. Happy birthday to you. La 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 ఎంతో మంచి రోజు, సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి రోజు, మనసార తీరాలి మామోజు. హ్యాపీ బర్త్డే టు యూ. ఎంతో మంచి రోజు, సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజు, మనసార తీరాలి మామోజు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు వస్తుంది ప్రతి మనిషికి,
అట్టహాసం చేయకుంటే అది దేనికి? పుట్టినరోజు వస్తుంది ప్రతి మనిషికి, అట్టహాసం చేయకుంటే అది దేనికి? రంగులెన్నో వెలగాలి, హంగులెన్నో సరగాలి, హంగు చేసేదెవరో తేలాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏటేట చేస్తారు పండుగలు, ఈ ఏడు తీరేను కోరికలు. ఏటేట చేస్తారు పండుగలు, ఈ ఏడు తీరేను కోరికలు. ఎవరెవరు వచ్చారు, వింతలేవో చేస్తారు, పేచి చూడు మొదలవును వేడుకలు. ఎంతో మంచి రోజు, సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజు, మనసార తీరాలి మామోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మంచి వాళ్ళ మధ్యలోన సైతాను కొంచె కొంచె ఉంటాడు అంటారు. మంచి వాళ్ళ మధ్యలోన సైతాను కొంచె కొంచె ఉంటాడు అంటారు. సీసాలోని సైతాను చెడుపేమి చేయకుండా అగ్గి పుల్ల గీసి నువ్వు తరిమేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
ఈ ఆనంద్ కంఠంలో ప్రాణం ఉండగా నీ కోరిక నెరవేరదు. దిగో. చేతికి చిక్కిన అపరాధిని విడిచిపెట్టడం నాకు జరగదు. అత్తయ్య, నువ్వు వ్యక్తిగత ద్వేషాన్ని మనసులో పెట్టుకుని అమానుషంగా నా తల్లిదండ్రులను చంపావు. ఈ క్షణంలో నేను అనుకుంటే నిన్ను బిజిలీని ముక్కలు ముక్కలుగా చేసి నా పగ తీర్చుకోగలను. కానీ నాలో ఉన్నది పగ కాదు, ఉద్యోగ ధర్మం. ఇదేం కొత్త విషయం కాదురా. డబ్బు అధికారం ఉన్న ప్రతి విధంగా చెప్పే ముక్కలే. చచ్చే ముందు ప్రతి క్రూరముఖం ఇలాగే గర్జిస్తుంది. మీ అరుపులు కట్టిపెట్టి మా చిన్న చెల్లెలు ప్రభ ఎక్కడుంది? దాన్ని వేసేశాం. ఆనంద్, బుద్ధు హై. పసిపిల్లని పీడించేంత కషాయవాడిని కాదురా నేను. ప్రభ నా హృదయంలో ఉందిరా. దానివల్ల నేను ఇంకా ప్రాణాలతో మిగిలవరా? ఈ గుంట నక్కల్ని గుండెలు పిండి ఒకేసారి హతమార్చాలి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయి. అర్థమైంది హుజూర్. బుల్బుల్. నీ అన్నయ్యను పరామర్శ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు. ఇదిగో రివాల్వర్. తీసుకో. నీ వదిన గుండెలకు గురి చూసి కాల్చు. కాల్చవే. ఆ దెబ్బతో ఆమె చచ్చి కింద పడడం, నీ అన్నయ్య కంట ఉరిత్రాడులో బిగుసుకుపోవడం ఒకేసారి జరుగుతాయి. రెండవ గుండు మీ అక్క గుండెల్లో దూసుకుపోవాలి. మీ బావ తల ఉరిలో బిగుసుకుపోవాలి. కానీ మూడవ గుండు ఆ సిసింద్రి గాడి ప్రాణాలు తీయాలి. కానీ కాల్చవే. చోక్రే, నీలో నా చెల్లెల్ని చూస్తున్నానే. ఈ ఆనంద్ వాడి అనుచరులు మనకి పరమశత్రువులు. నీ చేతులతోనే వాళ్ళని కాల్చు. కానీ ఇది నా శాసనం. నేను కాల్చాను. అదే చెప్పు. కాల్చవే, లేదా ముందు నీ ప్రాణాలు తీస్తాను. ప్రభా, కాల్చమ్మా, కాల్చు. మా కోసం నీ ప్రాణాలని బలివద్దమ్మా. చూస్తావే, పిట్టలు చచ్చినట్టు గిలగిల తన్నుకు చావాలి. మేం పిట్టలు చచ్చినట్టు చావటానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ బిజిలే మిమ్మల్ని చట్టం, న్యాయం, ధర్మం వెంటాడి సర్వనాశనం చేస్తాయి. చట్టం, న్యాయం, ధర్మం. అదే ఆనంద్, సంవత్సరాల తరబడి వస్తున్న నీ చట్టాన్ని, వంశ పారంపర్యంగా వస్తున్న నీ న్యాయాన్ని, తరతరాలుగా వస్తున్న నీ ధర్మాన్ని, యుగ యుగాలుగా చలామణి అవుతున్న నీ దేవుణ్ణి ఒక్కసారి తలుసుకో. వాడు నా చేతుల నుంచి నిన్ను తప్పించగలడేమో పరీక్షించి చూసుకోవే. చెప్పడగంచు. రత్తయ్య, ఈ ఆనంద్ ఈనాడు నీ చేతుల్లో చావచ్చు. కానీ చట్టం చావదు, న్యాయం నశించదు, ధర్మం మరణించదు. అదే ఈ రత్తయ్య చట్టం, న్యాయం, ధర్మం, శాసనం అన్ని ఏకకంఠంగా చెప్తున్నాయి. కాల్చవే. అమ్మా ప్రభ, మేం బ్రతికుండగా నీ చావును చూడలేమమ్మా. ముందు మమ్మల్ని కాల్చు. బిజిలి, బిజిలి.
విజిలీ బద్మాష్ రారా నీకోసం ఎదురు చూస్తున్నాను. రత్తయ్య, మేము కూడా నీకోసం ఎదురు చూస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. అన్నయ్య అమ్మా ప్రభా, Yes, I am your boss. I am yet your boss. మిస్టర్ ఆనంద్, ఈ ఫారిన్ ఏజెంట్ పాల్ని నువ్వు జాలీ క్లబ్ లో లంగదేయకపోతే రత్తయ్య ఇప్పుడు కూడా మనకు దొరికేవాడు కాదు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్.
ఈ రత్తయ్యని పట్టుకోవడానికి మీ బాబులు దిగి రావాలరా. చామంతి బొయ్యారి పూ బంతి మురిపల్ల ముద్ద బంతి